ఒక జర్నీ మనం వినబోతున్నాం లీడర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే యూట్యూబ్ లైవ్ లింక్ వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా షేర్ అయ్యింది, గమనించగలరు. థ్యాంక్ యూ. మేడం గారు చాలా మంది లేడీస్ ఆదర్శం. మన యొక్క జూమ్ సెషన్స్ ద్వారా కావచ్చు, లైవ్ మీటింగ్స్ లో కావచ్చు, చాలా వండర్ఫుల్ గా తక్కువ టైంలో మంచి ఇన్కమ్ తీసుకుంటూ చాలా మంది ఆడబిడ్డలకి ఇన్స్పైర్ కనిపిస్తుంది. గ్రేట్ లీడర్ వాయిస్ మనం వినబోతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం. మేడం గారు మీకు పోస్ట్ ఇచ్చున్నాము. విజయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ జాయినింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ సెషన్ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినంత వరకు. ఈరోజు ఈ టీంలో ఉన్న ఎంఎస్ఆర్ అసోసియేషన్ ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ జూమ్ కి ఇన్వైట్ చేసినటువంటి కోటి ఆనంద్ సార్ కి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ లీడర్స్. నా పేరు విజయలక్ష్మి, మాది కావలి. ఈ వెస్టేజ్ కి నేను రాకముందు నేను ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. ఇది కాక మాకు ఒక షాప్ అయితే ఉంది. కరోనాకి ముందు రెడీమేడ్ షాప్ ఉండింది. అప్పుడు ఆ కరోనాకి ముందు రెడీమేడ్ షాప్ లో ఎక్సలెంట్ గా జరుగుతున్నటువంటి జీవితం. రెడీమేడ్ షాప్ అంటే కొంచెం ఆదాయం కూడా మంచిగానే ఉంటది. బాగా జరుగుతున్న సిచ్యువేషన్ లో కరోనా వచ్చిన తర్వాత చాలా వరకు ఇన్కమ్ అయితే తగ్గిపోయింది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా 6 నెలల పాటు షాప్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. మాదనే కాదు, ప్రతి ఒక్క బిజినెస్ లో జాబ్స్ అయితే అసలు పూర్తిగా ఇంట్లో ఉండవలసిన సిచ్యువేషన్. అప్పుడు మెయిన్ జరిగింది ఏంటి, మెడికల్ షాప్స్, తర్వాత ఈ శానిటైజ్ షాప్స్, పచారీ షాప్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్ షాప్స్, ఇవైతే జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్క షాప్ అనేది క్లోజ్ ఆ టైంలో. ఆ సిచ్యువేషన్ లో 6 నెలల పాటు నాకు జాబ్ లేదు, మా సార్కి షాప్ లేదు. టోటల్ గా 6 నెలల వరకు ఇన్కమ్ అనేది ఆగిపోయింది. ఇన్కమ్ అయితే ఆగింది కానీ ఈఎంఐస్ అయితే ఆగలేదు. ప్రతి మంత్ ఎండింగ్ కి కాల్ చేసి ఈఎంఐ పే చేయాలి మేడం అన్నారు. సార్ 6 నెలల మాకు ఇట్లా లాక్డౌన్ ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా, మాకు అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది, మీకు ఈఎంఐ ఎలా కట్టాలని కాల్ చేస్తా అంటే, మాకు అదంతా తెలియదు మేడం, మాకైతే ఇట్లా పే చేయాల్సిందే అని చెప్పి కాల్ చేయడం జరిగింది. అప్పటికి కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ కట్టాల్సిన సిచ్యువేషన్, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి వడ్డీకి తీసుకొని కట్టిన సిచ్యువేషన్. టోటల్ గా 6 నెలల వరకు అలా జరుగుతూ ఉంది. అంటే బయట నుంచి తెచ్చుకొని జరుపుకుంటూ ఉన్నాం. అలా అప్పుడు మేము పడ్డ స్ట్రగుల్ ఈ రోజు కూడా అమౌంట్ అనేది క్లియర్ చేస్తూనే ఉన్నాం, వడ్డీల రూపంలో కానీ అసలు రూపంలో కానీ. ఇది నాకే కాదు, చాలా మందికి ఆ కరోనా సమయంలో ఇది అనేది దెబ్బతీసింది. ఆ సిచ్యువేషన్ లో తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నాకు ఈ మధ్య ఒక 1 year కి ముందు, ఒక 1.5 year అవుతుంది, అప్పుడు నాకు వెస్టేజ్ అనేది ఆ, అంటే రెడీమేడ్ షాప్ కరోనా తర్వాత పూర్తిగా ఇంకా తీసేయడం జరిగింది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి అంతా దాంట్లోనే ఉంది. ఆ చాలా వరకు ఇబ్బంది పెట్టడం వల్ల ఏదైనా కరోనా సమయం అలాంటిది ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన బిజినెస్ ఆగకుండా ఇంకేదన్నా రొటేషన్ బిజినెస్ చేయాలి, ప్రతిరోజు షాప్ ఓపెన్ అయ్యే బిజినెస్ ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో పచారీ షాపు, కూరగాయల షాపు, అంటే అదైతే డైలీ బిజినెస్ కదా, అట్లా ఆలోచించి అది పెట్టడం జరిగింది. రకరకాల కారణాలు, రకరకాల వెక్కిరింపుల మధ్యలో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రెడీమేడ్ షాపు బాగా జరుగుతున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు, ఏమైపోతారు అన్న బాధలు. కానీ మాకు ఒకటే అర్థమైంది, ఇక్కడి నుంచి అన్నా మంచిగా ఒక ఇన్కమ్ తో మొదలు పెట్టాలనే ఆలోచనతో ఇది చేస్తా ఉన్న క్రమంలో మస్తాన్ సార్ ద్వారా, అంటే మస్తాన్ సార్ కూడా కిరాణా షాపు, ప్రొవిజన్ షాప్ కారణంగా నాకు ఇది
కూరగాయల మార్కెట్ లో పరిచయం అయింది. ఉదయం పూట మనం మార్కెట్ కి వెళ్ళి షాప్ కి తీసుకురావాలి కదా, నేను మా సారు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. షాపు 8 గంటల వరకు నేను మా సార్ షాప్ లో ఉండేవాళ్ళం. తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఇంట్లో పనంతా చేసుకొని 10 గంటలకి ట్రాన్స్పోర్ట్ డ్యూటీకి వెళ్ళేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసేదాన్ని, మళ్ళీ వెళ్ళేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ 6, 7 అవుతుంది ఖచ్చితంగా. ఇంకేదన్నా వర్క్ తొందరగా అయినా లేట్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా 7కి అట్లా ఈ క్రమంలో డైలీ జరుగుతున్నప్పుడు నాకు మస్తాన్ సార్ ద్వారా మార్కెట్ లో ఉదయం పూట ఇది పరిచయం అయింది. పరిచయం అయిన వెంటనే వెస్టీజ్ అనగానే, వెస్టీజా, ఇది అసలు నేను ఎక్కడ వినలేదు, ఈ పేరే కొత్తగా ఉంది, ఏంటి ఇది అని అడిగా. అంటే ఇందులో ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా, వాడుకోవాలి, బయట కొనుక్కునేది ఇక్కడ కొనుక్కోవడం వల్ల మనకు డిస్కౌంట్ ఉంటది, మనకి ఇన్కమ్ వస్తుంది అని అన్నారు. అని అంటే ఏది చెప్పినా కూడా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా చెప్పారు. కాకపోతే నాకైతే, ఎందుకంటే మనకి ఏదన్నా ఒక పని అనేది ఇష్టం లేనప్పుడు మన బ్రెయిన్ లోకి కూడా పోదు. అన్నిటికీ తల ఊపాను, ఏమైతే రిసీవ్ చేసుకోలేదు. నాకు దీని ద్వారా ఒక 30,000 వస్తున్నాయమ్మా ఇప్పుడు అన్నాడు. 30,000? 30,000 అంటే డ్యూటీ లాగా లేకపోతే ఏంటి అన్నాడు. డ్యూటీ కాదమ్మా, నేను మా షాప్ చూసుకుంటూ ఇది చేసుకుంటున్నాను, మనకు ఖాళీ ఉన్న సమయంలో చేసుకోవచ్చు అన్నారు. నాకు 30,000, కానీ ఇదైతే మనం చేయాల్సింది అంటే చేసేదే కాదు, మనకు అసలు చేత కాదు అని ఆలోచిస్తున్నాను. సరే 30,000 అయితే అయ్యింది. ఇది మార్కెటింగ్ అంటున్నాడు, నలుగురిలో తిరగాల, చెప్పాలా, ఇవన్నీ మనకు చేత కాదు. ఎందుకంటే మన జాబ్ మైండ్ సెట్, ఏదో చెప్తున్నారులే, ఇతనేదో మనకు అసలు పరిచయం కూడా లేదని చెప్పేసి మళ్ళీ నా షాపు, నా ఉద్యోగం చూసుకుంటా ఉన్నాను. ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ కదిలిచ్చి, ఇట్లాగా నేను ఒకసారి మీతో వచ్చి మాట్లాడాలి, మాకు ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. సరేలే అన్న, చూద్దాంలే అన్నాను. అట్లా కూడా ఒక 10 రోజుల వరకు చెప్పినా కూడా నేను అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఒక్కసారి ఈ రోజు కంపల్సరీ వస్తానమ్మా, ఈ రోజు మీరు రోజు ఇలానే చెప్తున్నారు, ఒక్కరోజు నా మాట వినండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు అన్నట్టు చెప్పాడు. సరే ఏదో మొహమాటానికి తప్పించుకోవచ్చు, సరే ఐడి వేస్తా అంటున్నాడు, వేసినా కూడా ఏం ప్రొడక్ట్లు కొనుక్కోకుండా ఏదో అలా అలా తప్పించుకోవచ్చు. సరే, ఇంకొక మనిషి మన దగ్గరికి వస్తా అన్నప్పుడు నో చెప్పకూడదు అనే ఉద్దేశంతో మా షాప్ దగ్గరికి వచ్చేసి దాదాపు గంట పైన చెప్పాడు వెస్టేజ్ గురించి. ప్రతి ఒక్కదానికి తలూపాను. ప్రోడక్ట్స్ డెమో చేశారు, బాగున్నాయా అని అన్నారు, బాగున్నాయని అన్నారు. నాకు చాలా మంది ఈ రోజు నేను డెమోస్ చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంగా చూశారు. భలే ఉంది ఫ్లోర్ క్లీనర్ డెమో, బాగున్నాయి ప్రోడక్ట్స్ అని. కానీ నాకు ఆ రోజు సార్ ఫ్లోర్ క్లీనర్ డెమో చేసిన, అల్ట్రా గార్డ్ డెమో చేసిన, ఏది కూడా నా బ్రెయిన్ లోకి కూడా పోలా. చాలా మంది ఫ్లోర్ క్లీన్ డెమో చేస్తే అవాక్కా చూస్తున్నారు, నేనైతే చూడలా. ఎందుకంటే నాకు ప్రోడక్ట్స్ ఏది బాగున్నాయి కదా, కానీ నేను ఇన్కమ్ కి కనెక్ట్ అయ్యాను. సార్కి 30,000 అని చెప్పారు. తర్వాత సార్తో పాటు అశోక్ సార్ వచ్చారు. సార్కి అప్పుడు 55,000 అన్నారు. 55,000 అంటే కనెక్ట్ అయింది. కాకపోతే ఇట్లా తిరగాలి అనే మైండ్ సెట్ తోనే నేను కామ్ గా ఉన్నాను. దాదాపు గంట సేపు చెప్పినా కూడా నేనైతే పట్టించుకోలేదు. లాస్ట్ లో వచ్చేసి ఐడి వేస్తానమ్మా, ఐడి కూడా ఫ్రీగానే ఉంటది, నువ్వు ప్రోడక్ట్ తీసుకో ఇందులో ఏదన్నా అన్నాడు. సరే ఏదో మొహమాటం కొద్దీ నీమ్ సోపు, తర్వాత నార్మల్ పేస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ నీమ్ సోపు వాడే క్రమంలో ఒక 1 వీక్ వాడిన తర్వాత, ఇంతకుముందు ఫుల్ పింపుల్స్ ఉండేవి. చాలా వరకు నేను ఎన్ని క్రీములు వాడినా, ఎంత దగ్గర తిరిగినా కూడా నాకు పింపుల్స్ అయితే పోయేది కాదు. ఇంకా ఫేస్ అంతా బాగుండేది, పింపుల్స్ ఒక్కటే నాకు ఇబ్బంది పెట్టేది. సరే ఏముందిలే, ఇంకా ఇప్పుడు పింపుల్స్ క్లియర్ అయ్యే, ఫేస్ క్లీన్ గా అన్నట్టు. కానీ ఆ నీమ్ సోప్ వల్ల నాకు పింపుల్స్ అనేది చాలా మటుకు క్లియర్ అయింది. సోప్ అనేది ఎక్సలెంట్ గా ఉంది, ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ వచ్చింది. ఆ నీమ్ సోప్ అయిపోయిన వెంటనే నేనే సార్కి కాల్ చేసి, అన్న ఇట్లాగా సోప్ అయితే అయిపోయింది, నాకు ఆ సోప్ చాలా బాగా నచ్చింది, నా పింపుల్స్ ప్రాబ్లం తగ్గింది, ఎక్కడ ఉంటది ఏంటి నాకు చెప్పండి అని అన్నాను. ఇట్లా కావలిలో రైల్వే రోడ్ లో స్టోర్ ఉంటద్దమ్మా, నేనే తెచ్చిస్తా అన్నాడు. వద్దొద్దు, నాకు అడ్రస్ చెప్పండి, నేనే తెచ్చుకుంటానని చెప్పేసి మళ్ళీ మా సార్ని పంపించి మళ్ళీ 2 నీమ్ సోపులు తెచ్చుకోవడం జరిగింది. ఇంకేం ఉంటాయి అని కూడా అడగలేదు, ఎందుకంటే నాకు అక్కడ నీమ్ సోప్ నచ్చింది, నేను అదే తెచ్చుకొని వాడడం జరిగింది. అలా ఒక నెల 2 నెలల వరకు నేను సోప్స్ వాడుతూ ప్రొడక్ట్ వాడుతూ ఉన్నాను. ఒక మీటింగ్కి రండి అన్నారు ఈ నెల 2 నెలలు. నేనైతే మీటింగ్కి వెళ్ళలేదు. ఒకసారి చెప్పారు మీటింగ్కి రమ్మని, ఇట్లా ఎంఎస్ఆర్ సార్ వస్తున్నారమ్మా, నెలకి ఒక
10 lakhs ప్లస్ తీసుకుంటున్నారు అని అంటే, ఆ 10 lakhs అసలు నమ్మలా నేను 10 lakhs. అయినా ఇదంతా మీటింగ్లు అవన్నీ నాకు కుదరదులే అన్న అని చెప్పాను. కానీ ఒక్కసారి రా అన్నారు. సరే మొహమాటం కొద్దీ వస్తానులే అన్నాను. నీకోసం టికెట్ కూడా బుక్ చేస్తున్నాను రావాలి మీరు అన్నారు. సరే తప్పకుండా వస్తా అన్నారు. ఆ రోజు ఆదివారం రోజు. ఇంకా 10 అయింది కదా మీటింగ్ 10, 10:30కి నువ్వు 11కి వచ్చినా పర్వాలేదా అని అన్నారు. 10, 10:30 అప్పుడు కాల్ చేశారు. ఇంకా కాల్ చేస్తున్నారనంటే ఇంకా మీటింగ్‌కే కదా కాల్ చేసేది. ఇంక నాకు అర్థమైంది. ఒక కాల్ రింగ్ అయిన తర్వాత ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. నేనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసా. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేస్తారని. వెస్టేజ్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మహా తెలివిగల్లోళ్ళు కాబట్టి, ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్ వాళ్ళు గూడా అనుభవించి వెస్టేజ్‌లోకొచ్చినోళ్ళు కాబట్టి, అప్పుడు సార్ దగ్గర మా సార్ నంబర్ ఉండడం జరిగింది. సార్‌కి ఫోన్ జేయడం జరిగింది. ట్రూ కాలర్‌లో ఏం పడుతుంది మస్తాన్ భాష అని పడుతుంది. ఓహ్! సార్ మళ్ళీ దీనికి జేస్తున్నట్టున్నాడే. మళ్ళీ ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయలేం. ఎందుకంటే సార్‌కి ఎవరో ఒకరు కాల్ జేస్తుంటారు గాబట్టి, రింగ్ అవుతుంది ఎత్తటం లేదు. ఆ వ్యక్తి రావట్లేదు లేదనో, లేదా వస్తానని ఏదో ఒకటి సమాధానం చెప్పు అనంటే, నేనైతే వెళ్ళను. నువ్వేదన్నా నీకు ఖాళీ ఉంటే నువ్వెళ్ళు అన్నాడు. నాకెక్కడ ఖాళీ ఉంది? నాకు షాప్ ఉంది గదా! అలా ఆ రోజు అట్లా జరుగుతూ మొత్తానికి మీటింగ్ అయితే ఎగ్గొట్టేసాను. సరే మనకి మళ్ళీ పక్క రోజనేది కనిపిస్తారు గదా! పక్క రోజు ఏం చేయాలి? ఎదురుగా వస్తున్నారు. నేనైతే ఏదో ఒకటి చెప్దాం చుట్టాలొచ్చేసారు. నాకింట్లో కుదరలేదు. నాకింట్లో ఇబ్బంది జరిగింది అని ఏదో ఒకటి చెప్దాం అనుకున్నాను. నేనెళ్ళి గుడ్ మార్నింగ్ అమ్మా అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నా అన్నాను. నేనేదో ఒక కారణం చెప్పే లోపలే, సరే అమ్మా పర్వాలేదు. నీకేదో పనున్నట్టుంది రాలేకపోయావు. పర్వాలేదులే ఏమి ఇబ్బంది లేదులే అమ్మా. ఇప్పుడు కాకపోతే మళ్ళీ వద్దులే అని అన్నాడు. అరే! భలే మంచోళ్ళే. నేనేదో రకరకాల కారణాలు చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇతను పర్వాలేదన్నాడు. హమ్మయ్య! ఎట్టో గొట్ట తప్పించుకున్నాంలే అనుకున్నా. ఒక్క వారం తర్వాత మళ్ళీ శ్రీమేధ కాలేజీలో ఇట్లా ఎంఎస్ఆర్ సార్ వస్తున్నారమ్మా మీటింగ్ అమ్మా అన్నాడు. వారం క్రితమే కదా మీటింగ్ గురించి చెప్పింది. మళ్ళీ వారం కూడా కాలేదు. మళ్ళీ మీటింగ్ అంటున్నాడేంది? మొన్నంటే తప్పించుకున్నాము. మళ్ళీ ఇప్పుడేం తప్పించుకోవాలా? ఇప్పుడు ఏ చుట్టాలది చెప్పాలా? ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్ చెప్పాలా అని ఆలోచించా. ఈ మీటింగులకి ఏదో ఫుల్ స్టాప్ అయ్యేటట్టు లేదు. ఈ మీటింగ్‌లో ఇప్పుడు పోయిన వారం అన్నాడు. మళ్ళీ ఈ వారం అన్నారు. మళ్ళీ నెక్స్ట్ వారం ఇంకోటని చెప్తాడేమో! ఇట్లా కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎళ్ళేసి ఒక మీటింగ్‌లో కూర్చొని లాస్ట్ వరకు వినేసి తర్వాత నాకేం నచ్చలేదన్నా. నాకేం అర్థం కాలేదు. నాకు ఈ వెస్టేజ్‌కి అసలు సంబంధమే లేదు. కాపోతే ప్రొడక్ట్స్ బాగున్నాయి గాబట్టి వాడుకుంటాను నీ కోసం అని ఒక్క మాట చెప్దామని ఎళ్లి డిసైడ్ అయ్యి కూర్చున్నాను. 11కి మీటింగ్ స్టార్ట్ అయితుందమ్మా రండి అన్నారు. 11కి నేనక్కడికెళ్తే ఒక్కరు కూడా లేరు. నేను మళ్ళీ మస్తాన్ సార్‌కి కాల్ జేసి, "నువ్వు 11కి రమ్మని చెప్పావు. నేను 11కొచ్చాను. ఇక్కడ జూస్తే ఒక్క పర్సన్ గూడా లేరు. నాకేం పని లేకుండా వచ్చానా? నాకు టైం అయిపోతా ఉంది. నేనెళ్ళిపోతున్నా" అని జెప్పా. "లేదు లేదు లేదు మేడం గారు. యాక్చువల్లీ 11కే కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా వస్తుంటారు లేట్‌గా. మీరుండండి" అన్నారు. నాకప్పుడు నువ్వేం జెప్పాలా? 12 గంటలకు రావాలి అని జెప్పాలి. 11కే రమ్మన్నావు. నేనిక్కడికి 11కే వచ్చాను. టైమ్ టు టైమే వస్తాను నేను అనన్నారు. లేదు లేదు ఇదిగో దారిలో ఉన్నానమ్మా ఉండు అని జెప్పాడు. సరే అని చెప్పేసి ఉన్నాను. ఒక్కోరు రావడం స్టార్ట్ అయింది. అది అప్పుడు కావల్లో అంత ఉన్నారు. కానీ అది వర్కింగ్ డే కారణంగా సండే అయ్యుంటే ఇంకా చాలా మందొచ్చుండేవాళ్ళు. మొత్తం ఒక 15 మందున్నారు. ఏందంటే అది డ్యూటీ కాబట్టి వర్కింగ్ డే కాబట్టి 11 గంటలప్పుడు అది మధ్యాహ్నం పూట 11 గంటలప్పుడు ఎవరు కూడా రాలేదు. ఒక 15 మందున్నారు డీఎల్‌సీపీ మీటింగ్ లాగా. అప్పుడు శ్రీమతి కాలేజ్‌లో 15 మందున్నారు. ఈ 15 మందితో ఇదేం మీటింగు అనుకోని వినడం జరిగింది. అప్పుడు మొత్తం లేడీసే. ఒక 10 మంది లేడీసున్నారు. ఒక జెంట్సు ఒక నలుగురో, ఐదుగురో ఉన్నారు. అట్లా స్టార్టింగ్ ఒక్కొక్కరు ఇన్‌కమ్ చెప్పడం స్టార్ట్ అయ్యింది. ఇట్లా నేను హౌస్ వైఫ్‌ని. నాకొక 5,000 వస్తుంది. ఇంకొకరు నేనిట్లా మిషన్ కుట్టుకుంటున్నాను. నా పేరు సుమలత. నాకు 13,000 వస్తుంది అని చెప్తున్నారు. వేరే వాళ్ళొచ్చేసి ఇట్లా ఒక్కొక్క టెస్టిమోనీలు చెప్పడం స్టార్ట్ అయింది. ఇట్లా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ తగ్గింది అని. ఎవరైనా కూడా స్టార్టింగ్‌లో వెస్టేజ్‌లో ఇదే మైండ్ సెట్ ఉంటది. అందరిలాగే నాకు కూడా అప్పుడు అదే మైండ్ సెట్టు. వీళ్ళెవరో 15 మందొచ్చారు. వీళ్ళెవరో 10 మంది చేత ఇట్లా చెప్పించడం జరిగింది. కావాలని వీళ్ళేదో షో చేస్తున్నట్టున్నారు.
ఇలా చెప్పినట్టున్నారు అని చెప్పేసి నేను చూస్తా ఉన్నా. అందరు క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళోళ్ళు కాబట్టి వాళ్ళకి కొడుతున్నారు. నేనెందుకు కొట్టాలా అన్నట్టు నేను చేతులు కట్టుకొని చూస్తా ఉన్నా. తర్వాత తిరుమలరావు సార్ మాట్లాడారు. అశోక్ సార్ మాట్లాడారు. నాకు పరిచయం చేసినటువంటి మస్తాన్ సార్ మాట్లాడారు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చేసారు. ఎంఎస్ఆర్ సార్ గురువు గారు రాంగాల్నే అక్కడ ఉండేది 15 మంది. వాళ్ళందరూ లేచి క్లాప్స్, విజిల్స్ సార్ మీద కాళ్ళ మీద దండం పెడుతున్నారు, పడిపోతున్నారు. వీళ్ళేంది ఇక్కడ 10 మంది కూడా లేరు. ఈ 10 మంది ఏంది ఇంత ఇది చేస్తున్నారు అని నెగెటివ్ మైండ్ సెట్ లో ఉండింది. వెస్టేజ్కి రాకముందు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది నెగిటివ్ లోనే ఉంటది. ఎవరో 99% లో ఒక 1% పాజిటివ్ లో ఉంటారు. ఆల్మోస్ట్ మనం తిరుగుతున్న సరౌండింగ్స్ ఏంది, రూ. 5,000, రూ. 10,000, 15,000, 20,000 జాబ్ మైండ్ సెట్ గాని, అది వ్యాపారం గాని, అది కూలి పని గాని, ఆ మైండ్ సెట్ లో రోజు ఎళ్ళామా, సంపాదించుకున్నామా, ఇంటికొచ్చామా, మన ఇంట్లో మనం చూసుకున్నామా, పక్కింటోళ్ళతో కూడా పని లేకుండా తిరుగుతున్న జర్నీ లైఫ్‌లో ఇటువంటి వెస్టేజ్ అనే గొప్ప ప్లాట్‌ఫార్మ్, ఎంఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఇవన్నీ మనకు తెలీదు. కాబట్టే వీళ్ళేంది ఇంత ఇది చేస్తున్నారు, సార్‌కి ఇట్లా దండం పెడుతున్నారని నేను అబ్బా! వీళ్ళు కావాలని ఏదో షో చేస్తున్నట్టున్నారు అని నేను చూస్తూ ఉన్నాను. ప్రతి దానికి కూడా రెస్పాన్స్ కూడా ఇలా. కూర్చోవడం కూడా ముందు సీట్‌లోనే కూర్చోబెట్టారు. అట్లనే కూర్చొని ఇట్లా నేను నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నేను ఈ వెస్టేజ్‌కి ఒక 5 ఇయర్స్ ముందు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. నాకు కూడా నేను వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు 5 నెలల పాటు నేను ఏ మీటింగ్‌కెళ్ళలేదు. ఎక్కడికి కూడా ఎళ్ళలేదు అన్నారు. అరే! నేను కూడా అంతేనే. నేను కూడా 3 నెలల పాటు ఐడీ యేసుకున్నాను. ఏ మీటింగ్ కూడా వెళ్ళలేను. అంటే సార్‌లాగా నేను కూడా తగులుకున్నాను. కానీ ఇప్పుడు సారు ఇంత పొజిషన్‌కొచ్చాడు అని కొంచెం స్ట్రెయిట్‌గా కూర్చోవడం జరిగింది. అట్లా నాకు ఇంతకుముందు రూ. 30,000 బిజినెస్ ఉన్నింది. ఆ చిన్న బిజినెస్‌నే నేను పెద్ద బిజినెస్‌గా ఊహించుకొని తిరుగుతూ ఉన్నాను. కానీ ఎవరైనా కూడా ఫస్ట్ వేస్టేజ్ గురించి తెలియనప్పుడు నెగెటివ్‌గానే ఉంటారు. కొంచెం ఓపెన్ మైండ్ తోటి పాజిటివ్‌గా వినండి. ఇప్పుడు నా లైఫ్ అనేది చాలా మారింది. ఇప్పుడు నాకు నియర్లీ వెస్టేజ్ ద్వారా 12,00,000 వస్తుందన్నారు. 12,00,000 వస్తుంది అనేది నాకైతే ఒకసారి కొంచెం ఆశ్చర్యం అనిపిచ్చింది. నమ్మకం కుదరలేదు. యాక్చువల్లీ అసలు నేను నమ్మను కూడా నమ్మలేదు. 12,00,000 అంటున్నారు. అది నిజమో కాదో? ఏ సీఎంకి లేదు, పీఎంకి లేదు. ఎవ్వరు కూడా ఒక నెలకి 12,00,000 అనేది అసలు ఎట్లొస్తది? మనకెంత వరకు తెలుసు? 1,00,000, 2,00,000 గూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి అదో ప్యాకేజీ లాగా ఉంటది. ఇదైతే అస్సలు నమ్మేదే లేదు. కాపోతే ఏదో చెప్తున్నారు విన్నాం. కానీ ముందొచ్చినటువంటి 5,000, 10,000, 20,000దయితే నమ్మకం కలిగింది గానీ, ఈ 12,00,000దయితే అసలు నాకు నమ్మనే నమ్మలేదు. కాపోతే ఇదేందో చూద్దాము అని మాత్రం ఓపెన్ మైండెడ్‌తో విన్నాను. నేనొక 5 సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యాను. ఇట్లా ప్రొడక్ట్స్ తీసుకున్నాను. నేను వాడుకున్నందుకు నా ఇంట్లోకి ఇట్లా రూ. 63 వచ్చింది. ఇది నేను ఒక 10 మందికి చెప్పుకుంటూ ఉంటూ జరుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు నాకు 12,00,000 వస్తుంది అన్నారు. సరే కొంచెం ఇదేదో అప్పటికే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము. షాపు ఇటు సైడ్ జాబ్ చూస్తేనేమో రూ. 10,000 జాబ్‌తోనే, అటు సైడ్ షాప్ చూస్తేనేమో అంతంత మాత్రంగానే జరుగుతున్న సిట్యుయేషన్. ఆ క్రమంలో నేను సరే ఇప్పుడు 12,00,000 అంటున్నారు ఈసారికి. 12,00,000 మనకిప్పుడే ఏం పడలేదు. అసలు అవసరం గూడా లేదు. అసలు ఆలోచన గూడా లేదు. కానీ ఈ 5,000, 10,000, 15,000, 20,000 అంటున్నారు కదా! ఫస్ట్ మనకి మన మన జాబ్‌తో పాటు ఇందులో ఒక 5,000, 10,000 గూడా తీసుకోవచ్చు. అయ్యొస్తే చాలు అన్నట్టుగా ఓపెన్ మైండ్ సెట్‌తో ఉన్నాను. సార్ మాట్లాడుతూ ఒక మాటైతే అన్నారు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చనిపోతే మాత్రం ముమ్మాటికి నీ తప్పే అన్నారు. అక్కడ ఎక్కడో తగిలింది. అసల బ్రెయిన్‌కి కాదు గదా! నా హార్ట్‌కి తగిలింది ఆ మాట. నిజమే. చాలా రకాలుగా మనం నేను పుట్టింది ఇట్లనే చిన్న స్థాయిలోనే. నాకిచ్చింది గూడా అత్త వాళ్ళ ఇల్లు కూడా చిన్న స్థాయే. కానీ నాకొకటే అర్థమైంది. నేను పేదరికంలోనే పుట్టాను. రేపొద్దున నా బిడ్డలు అదే పేదరికంలో ఉంటారు. అదే విధంగా చనిపోతారు. మనమెందుకు కోటీశ్వరులు కాలేము?
ఇక్కడేదో ఆ మాట అనేది కొత్తగా అనిపించింది. ఎక్కడ కూడా ఈ మాట వినలేదు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. పేదవాడిగా చనిపోతే మాత్రం ముమ్మాటికి నీ తప్పే. అంటే వెస్టేజ్ అవకాశం రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్టుగా నాకు అనిపించింది. సరే ఏంటో విందాము అని చెప్పేసి అప్పుడు కొంచెం ఓపెన్ మైండ్ తోటి సిట్రైట్ గా ఆ మాట అనేది కొంచెం షివరింగ్ వచ్చింది. ఒళ్ళనేది పులకరించింది. అలాగా కొంచెం హ్మ్, అంటే కొంచెం చాలా శ్రద్ధగా వినడం జరిగింది. ఇట్లా వెస్టేజ్ కంపెనీ ఇలా 2004లో స్టార్ట్ అయింది. అప్పుడు ఇట్లా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి మేము వాడుకుంటూ ఒక 10 మందికి చెప్పుకుంటూ ఈరోజు నా కింద ఒక పెద్ద టీమ్ తయారైంది. ఆ టీమ్ ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడేం లేదు, మోసపోయేది లేదు, ఒకరిని మోసం చేసేదేం లేదు. ఈ వెస్టేజ్ బ్రాండ్ బాగుంది. వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగున్నాయి, వాడుకోండి అని మీరు వాడుకొని వేరే వాళ్ళకి రిజల్ట్ షేర్ చేయడమే అని చెప్పారు. సరే ఇంత చిన్న సింపుల్ బిజినెస్ మనం ఎందుకు చేయలేము? మనం ఎందుకు ఒక 10,000 తీసుకోలేము? అని ఆలోచన కలిగింది. అప్పటి వరకు మస్తాన్ సారు మా వెనకాల కూర్చోబెట్టి తిరుగుతున్నారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికన్నా ముందు నేనే క్లాప్స్ కొట్టగా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాం. మీటింగ్‌కి ముందు ఒక లెక్క, మీటింగ్ తర్వాత ఒక లెక్క అన్నట్టుంటది వెస్టేజ్‌లో. అట్లనే కొత్త పర్సన్‌ని మీటింగ్ దాకా తీసుకొనొస్తే చాలు. వాళ్ళకున్న మొత్తం శనంతా, తుప్పంతా వదిలిపోయినట్టు అయిపోద్ది. ఎందుకంటే ఇటువంటి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌ని ఎక్కడ కూడా వినలేదు. ఇంకోటేంటంటే వెస్టేజ్ చాలా మందికి తెలుసు. వెస్టేజ్‌లో చాలా మంది మిగతా టీమ్స్ వాళ్ళున్నారు. కానీ ఒక ఎంఎస్ఆర్‌ఆర్ అసోసియేషన్‌లో మనం ఉండడం అనేది చాలా అదృష్టవంతులం. వెస్టేజ్ ఒక అదృష్టం అయితే వెస్టేజ్ మనకొక అదృష్టం అయితే. వెస్టేజ్‌లో నుండి అందులో ఎంఎస్ఆర్‌ఆర్ అసోసియేషన్‌లో ఉండడం అనేది అసల హ్మ్. పూర్వ మ పూర్వ హ్మ్. అదృష్టం అంతే. అట్లా నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సార్ లేచేసి "మీటింగ్ అయిపోయిందమ్మా. అందరూ వెస్టేజ్ చేయండి. అందరూ నమ్మండి. గుండెల్లో పెట్టుకోండి. పని చేయండి. మన పేదరికాన్ని మనం నిర్మూలించుకుందాం. దీని ద్వారా ఒక 10 మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలి" అని మంచి మాటలు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు నేను అటువంటి మంచి మాటలు ఎప్పుడో చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాను. ఇప్పుడు ఇది జీవితంలో సార్ ద్వారా నాకు చెప్పడం జరిగింది. అట్లా సార్ వెళ్ళిపోయిన తర్వాత నేనే మస్తాన్ సార్ ఎక్కడున్నాడు అని ఎతుక్కొని సార్ వెనకాల నేను పడడం జరిగింది. "ఏంటి అన్నా ఇది ఎలా చేయాలి? ఏంది? నాకొక్క ఇంత లక్షలో, వేలో అవసరం లేదు. నాకొక 5,000, 10,000 నా పనితో పాటు ఇందులో వస్తే చాలు. నేనేం చేయాలి చెప్పండి" అని అడిగాను. అంటే "నువ్వేం చేయబడలేదమ్మా. ఇట్లా ప్రొడక్ట్స్ వాడుకో. నువ్వేదైతే అయిపోయినప్పుడల్లా ఒకటి తెచ్చుకుంటున్నావో అలా కాకుండా సీఎన్‌సీ ప్లాన్ అనేది ఉంటది. 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఉంటది" అన్నారు. చాలా మంది 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ. అంటే కొంతమందేంటంటే ఫ్రీ ప్రొడక్ట్స్‌కి కనెక్ట్ అయితారు. కొంతమందేంటంటే ప్రొడక్ట్‌కి కనెక్ట్ అయ్యారు. కొంతమందేందంటే ఇన్‌కమ్‌కి కనెక్ట్ అయితారు. కొంతమందేందంటే వెస్టేజ్ ప్లాన్‌కి కనెక్ట్ అయితారు. నాకు ప్రొడక్ట్స్ నచ్చినియి. అందుకని నేను దిగలేదు. నాకు హ్మ్, 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ ఉంటది. దానికి కూడా నేనేమి రియాక్ట్ ఇవ్వలేదు. కానీ ఇన్‌కమ్‌కైతే రియాక్ట్ అయిపోయాను. ఇన్‌కమ్‌కి కనెక్ట్ అయిపోయాను. ఈ విధంగా నేను నెక్స్ట్ డేనే వెళ్లి సీఎన్‌సీ చేయడం జరిగింది. ఆ సీఎన్‌సీ జరిగితే ఆ నెలాఖరుకొచ్చేసరికి పక్క నెలలో నాకు రూ. 93 పడింది. చాలా సంతోషం అనిపిచ్చింది. ఆ మంత్‌లోనే నేను కొన్నందుకు 93 ప్లస్ నా కింద ఇద్దరు ముగ్గురు చేత అలా కొనిపించుకుంటా ఎళ్తే రూ. 251 పడింది. ఈ రూ. 251 అంటే ఇప్పటి వరకు నేను అంటే రోజు షాప్‌లో నేను ఆ రూ. 250 ఎవరి చేతిలో అయినా ఉంటది గదా! తర్వాత జాబ్‌లో గూడా జూసుకుంటే రూ. 10,000 సాలరీ అనేది నా చేతుల్లోనే జరుగుతుంది. కానీ అవేవి ఇవ్వనటువంటి సంతోషం, అవేవి ఇవ్వనటువంటి తృప్తి ఈ వెస్టేజ్‌లో వచ్చిన రూ. 251 మాత్రం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే ఈ రూ. 251 నాకు రేపొద్దున 25,000 అయితది, 2,000 అయితది, 25,000 అయితది, 25,00,000 గూడా అయితది అని జెప్పేసి ఆ రూ. 251ని చాలా సంతోషంగా చూడడం జరిగింది. ఎందుకంటే ఏదైనా గూడా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఎళ్తేనే పైన సక్సెస్ అనే శిఖరాన్ని సాధిస్తాము. అదేనే మనం ఏదైనా కూడా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా, ఒక
ఒక డూప్లెక్స్ కట్టాలన్నా ఒక్కొక్క మెట్ అనేది స్టార్టింగ్ మనకి. ఎప్పుడైనా పునాది స్టార్టింగ్ అని అంటారు కదా, అలా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పోతేనే ఒక పెద్ద బిల్డింగ్ అవుతుంది. ఈ విధంగా ఈ 251 రూపాయి అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా పక్క నెలలో కొంచెం ఇంకా కొద్దిగా టీంతో ఈ లోపల మీటింగ్స్కి వస్తూ ఉంటే పక్క నెల 950 రూపాయలు పడింది. నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్తా ఉంటే ఆ మూడో నెలలో వచ్చేసరికి 950, ఆ తర్వాత వెంటనే 250 రూపాయలకి వచ్చేసింది. నాకేం అర్థం కాలేదు. 950 అయింది, 250 అయింది. సార్ని అడిగాను, ఏంటన్నా ఇలా జరిగింది, నేను 950, ఈసారి నాకు 1500 వస్తుంది, డబల్ కి డబల్ అని చెప్పి అనుకొని పాయింట్స్ వచ్చేసరికి 1400 చిల్లర పాయింట్లు వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇదేంటన్నా, ఇదేంటి నాకు తప్పు పడింది, మనం కంపెనీకి కాల్ చేయాలా అడగాలని అంటే, లేదు లేదమ్మా, నీ కింద వాళ్ళు 12% లో ఉన్నారు, నువ్వు 12% లోకి వచ్చేసి ఉన్నావు, దాని కారణంగా నీకు ఇంత ఇన్కమ్ పడింది అన్నారు. నాకేం అర్థం కాలేదు. అందుకే అమ్మ మోర్ మీటింగ్స్ కి రావాలా, మీటింగ్స్ కి వచ్చి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా అన్నారు. నేను మీటింగ్స్ కి అయితే వస్తున్నాను, నాకైతే ఇంకా అర్థం కాలేదు. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది స్టార్టింగ్ లోనే ఈ చిన్న మైండ్ సెట్ తోనే ఆగిపోతున్నారు. నిదానంగా గనక వెస్టేజ్ ప్లాన్ అర్థం చేసుకొని, దీంట్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామనే, కానీ ఎలా చేసుకుంటే చెక్కు తగ్గుతది, ఎలా చేసుకుంటే చెక్కు పెరుగుతది అని చెప్పేసి మన అప్లయన్స్ తో ప్రతి నిత్యం టచ్ లో ఉండి తెలుసుకుంటా ఉంటే మనకి ఏం తిరుగు అనేది ఉండదు. ఈ విధంగా నేను మీటింగ్స్ కి వచ్చి ఎక్కువగా ఇది ఎందుకు ఇట్లా తగ్గింది అంటే, మనకి మన కింద వాళ్ళకి పర్సంటేజ్ గ్యాప్ తో మనం వెళ్తూ ఉండాలమ్మా, ఇలా ఎక్కువ చేసుకోవాలి, నువ్వు మోర్ మీటింగ్స్ కి రా అన్నారు. ఆ రోజు నుంచి నేను ఎక్కువ మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ ఇక్కడ కాదు, నాకు ఇన్కమ్ రానప్పుడే నేను ఎక్కువగా నెల్లూరు, ఒంగోలు, తర్వాత చీరాల గాని, బూట్ క్యాంపుకి కానీ, అప్పటికి నాకు అసలు డైరెక్టర్ కూడా కాలేదు. డైరెక్టర్ కాకముందు చాలాగా ఏదైనా మనం నేర్చుకోవాలి, ఏదన్నా ఒకటి సంపాదించాలి, ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకునేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం జాబ్ కొట్టాలంటే చిన్న స్టార్టింగ్ నుంచి పీజీ అంటే ఎల్కేజీ నుంచి, యూకేజీ నుంచి ఎన్ని సంవత్సరాలు మనం చదువుకుంటేనే కదా ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక 10,000 రూపాయలు, 20,000 రూపాయలు జాబ్ అనేది వస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు చదువుకుంటే 10,000, 20,000, 30,000 జాబ్‌కి మనం వెళ్తున్నాము. కానీ వెస్టేజ్ ఏం చెప్తున్నారు, ఒక 1 ఇయర్ త్రికరణ శుద్ధిగా మోర్ మీటింగ్స్‌కొచ్చి నేర్చుకోండి, నిలబడండి. ఎలా చేయాలో అప్లైని అడిగి తెలుసుకోండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. కానీ అన్ని సంవత్సరాల నుంచి చదువుకొని 10,000, 20,000 జాబ్‌కెళ్ళడానికైతే ఓపిక ఉంటుంది. ఈరోజు కానీ ఒక 1 ఇయర్ వెస్టేజ్ మీటింగ్‌కి రండి. వెస్టేజ్‌ని సిస్టమ్‌ని తెలుసుకోండి. వెస్టేజ్‌ని కనెక్ట్ చేసుకోండి. వెస్టేజ్‌ని గుండెల్లో పెట్టుకొని పని చేసుకోండి. ఏదైతే నీ పనులన్నీ ఆపుకొని చేసుకోమని చెప్పటం లేదు మనకి. నీ పనులన్నీ చేసుకుంటూ వెస్టేజ్‌ని గూడా ఒక కెరియర్‌గా ఎంచుకొని చేసుకోమంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి ఓపిక ఉండటం లేదు, తీరిక ఉండటం లేదు. ఎవరికైతే ఓపికగా ఉండి, ఎవరైతే సిస్టమ్‌ని నమ్ముకొని, ఎవరైతే యెస్, నేను గెలుస్తాను, నేను ఖచ్చితంగా వెస్టీజ్‌లో నిలబడతాను, నా ఫ్యూచర్ జనరేషన్‌ని నేను మార్చుకుంటున్నాను అని ఎవరైతే డిసైడ్ అయితారో వాళ్ళే వెస్టీజ్‌లో నిలబడతారు. వాళ్ళే వెస్టీజ్‌లో ఇన్కమ్ తీసుకుంటారు. ఇట్లా మన ముందు గెలిచిన వాళ్ళందరూ చేసింది ఇదే. మనం కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే మనం కాపీ టు కాపీ అంటే పిన్ టు పిన్, మక్కి టు మక్కి దించుకుంటూ ఎళ్తాము. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళలాగే మనం గూడా సక్సెస్ అయితాం. ఇక్కడ మనం పెద్ద పెద్ద పనులేం చేయబల్లేదు. మన ముందు ఏ బాటలో అయితే ఎళ్ళినారో అదే బాటలో మనం కూడా ఎళ్తే ఖచ్చితంగా మనం గూడా గెలుస్తాము. ఇప్పుడు మన ఎంఎస్ఆర్ గురువు గారు ఏ బాటైతే చూపిచ్చారో ఆ బాటలో మనం నడిస్తే చాలు. అట్లాగా మీ సురేష్ సారు ఏ బాటలో అయితే ఎళ్లారో, ఆనంద్ సార్ ఏ బాటలో ఎళ్తున్నారు, కోటి సార్ ఇలాంటి పెద్ద పెద్ద రవి సార్ వాళ్ళు ఎట్లా అయితే జర్నీ చేస్తున్నారో మీరు గూడా వాళ్ళని కాపీ టు కాపీ, పిన్ టు పిన్ చేసుకుంటూ ఎళ్తే చాలు. ఇంకోటేందంటే పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. నెగెటివ్‌ని పక్కన పెట్టుకొని పాజిటివ్‌తో కనుక మనం మైండ్ సెట్‌ని మార్చుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా వెస్టేజ్‌లో సక్సెస్ అవుతాం. నేను నేర్చుకుంది అదే. అట్లా మస్తాన్ సారు వర్క్ చేస్తూ సార్ ఈ మధ్య కొంచెం సార్ ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సార్ ఇప్పుడు మాతో
అందుబాటులో లేరు. కానీ వెస్టేజ్ సిస్టమ్‌ని అర్థం చేసుకున్నాము. వెస్టేజ్‌ని గుండెల్లో పెట్టుకొని వర్క్ చేస్తున్నాము. ఈ విధంగా సార్ అందుబాటులో లేరు. కానీ చాలా మంది మైండ్ సెట్ ఏందంటే నన్ను చేర్పించిన వాళ్ళే వెస్టేజ్‌లో లేరు. నేనెందుకు చేయాలా? నాకెందుకు? నన్ను చేర్పించినోడే ఎళ్ళిపోయాడు వెస్టేజ్‌లో నుంచి. నేను ఎళ్ళిపోవాలా? ఆయనెళ్ళిపోయాడు. కానీ ఆయన ఒక వెస్టేజ్ ఒక మంచి నీ జీవితాన్ని మార్చేటటువంటి ఆపర్చునిటీ ఇచ్చి నీకెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు నీ దగ్గరికి ఒక అదృష్టాన్ని ఇచ్చి, ఒక భగవంతుడి రూపంలో అతనొచ్చి ఎళ్ళిపోయాడు. అతనెళ్ళిపోయాడని నువ్వెళ్ళిపోతే ఎట్లా? అతను నీకొక ఆపర్చునిటీ చూపిచ్చాడు. నీకు ఇన్‌కమ్ కావాలి కదా! నువ్వు ప్రయత్నం చెయ్యి. అతని పైన ఎవరున్నారో తన సపోర్ట్ తీసుకొని నువ్వు గెలువు ఇందులో. అట్లాగా ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు ఎప్పటికైనా మనకి ఒక మంచి అప్లయన్స్ అంటే ఒక భగవంతుడిచ్చినటువంటి ఒక వ్యక్తిలాగా మనం భావిస్తూ ముందుకెళ్ళాలి. మనల్ని చేర్పించిన వాళ్ళు రకరకాల కారణాలతో ఆగిపోయినా కూడా మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? మన ఫ్యూచర్ కోసం మనం వెస్టేజ్‌లోకొచ్చాము. మన వాళ్ళు ఎళ్ళిపోయారని మనం కూడా ఎళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇది మన ఫ్యూచరు. మన ఫ్యూచర్‌ని మనమే బాగు చేసుకోవాలి. మన ఫ్యూచర్‌ని మనమే డిసైడ్ చేసుకోవాలి. అలా సార్ అందుబాటులో లేకపోయినా కూడా, ఆ పైనెవరున్నారు, ఆ పైనెవరున్నారని చెప్పేసి నాకెక్కువగా కావలిలో ఉండేటటువంటి లక్ష్మణ్ సార్. ది గ్రేట్ కావలిలో ఉన్నటువంటి మోటివేషనల్ సారు. ప్రతి ఒక్కరికి బాధపడుతున్న క్రమంలో ప్రతి ఒక్కరికి నేనున్నాను అని ధైర్యం చెప్పేటటువంటి లక్ష్మణ్ సార్ దగ్గర నేనెక్కువగా జర్నీ చేస్తూ, గైడెన్స్ తీసుకుంటూ, జర్నీ చేస్తూ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ గాని, ఏదన్నా మోటివేషనల్ గాని, ఒకరికి ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏంటి ఇవన్నీ నాకు సార్ సపోర్ట్ ఉంటూ, ధైర్యం చెప్తూ, అలా నన్ను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇట్లా ఈ క్రమంలో జర్నీ చేస్తూ ఉన్నాను లీడర్స్. నాకు వెస్టేజ్ ద్వారా ఫస్ట్‌లో సీఎన్‌సీ చేయడం వల్ల నాకొచ్చినటువంటి ఇన్‌కమ్ వచ్చేసి రూ. 93. హైయెస్ట్‌గా త్రూ వెస్టేజ్ యాస్ ఎ స్టార్ డైరెక్టర్‌లో ఉన్నానిప్పుడు. స్టార్ డైరెక్టర్‌లో వచ్చేసరికి హైయెస్ట్‌గా రూ. 58,597 తీసుకోవడం జరిగింది. ఈ వెస్టేజ్‌లో ఇంతే ఉందా? లేదు. ఇంతకన్నా ఎక్కువుందని చెప్తున్నారు గదా! వెస్టేజ్‌లో ఏం కావాలన్నా ఉంది. ఎంత కావాలన్నా ఉంది. సో, నాకు ఏం కావాలన్నా ఉంది. ఎంత కావాలన్నా ఉంది అంటున్నారు గాబట్టి, ఈ 58,000 అనేది చాలా తక్కువగానే కనిపిస్తుంది. రేపు జూన్‌కి నా బర్త్‌డే ఉంది. సో, దానికి నేను గోల్ పెట్టుకోవడం జరిగింది. 1,00,000 తీసుకోవాలి యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌లో. యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌గా 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమి లేదు. ఎక్కువ మీటింగ్స్‌కొస్తూ ఉంటే మన మైండ్ సెట్ మారుతది. ఎక్కువగా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక 2, 3 మీటింగ్స్‌కొస్తున్నాము. బాగా హుషారొస్తుంది. ఎళ్తున్నాము. ఒక 10 మందికి చెప్తున్నాము. 10 మందిలో అందరూ నో, 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 నో చెప్తున్నాను. నో, నో, నో అంటున్నారంటే మనకి నో చెప్పట్లేదు. చాలా మంది అంటే స్టార్టింగ్‌లో మా మైండ్ సెట్ కూడా ఏందంటే, ఒక 2, 3 మీటింగ్‌లకొచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాను. నేను చెప్పినప్పుడు వాళ్ళు నో చెప్తున్నారు. ఎందుకంటే నాకు సరిగ్గా చెప్పడం చేత కాలేదు. అదే మా సార్‌ని తీసుకొస్తే ఐడీలు పడుతున్నాయి. నేను చెప్తే ఐడీలు పట్టల్ల. అంటే ఏంటి? మనకింకా చెప్పడం రాలేదు. మనం సరిగ్గా చెప్పడం లేదు. ఒక అదొకటన్నా ఉండాలి. లేదంటే చెప్పింది ఎదుటి వాడికి అర్థం కావట్లేదు. అదొకటైనా ఉండాలి. ఇప్పుడు అదే విధంగా నేను మోర్ మీటింగ్స్‌కెళ్ళి ఒక పర్సన్‌తో ఎలా మాట్లాడాలి? ఏంటి? అని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఒక పర్సన్‌తో మాట్లాడానంటే ఖచ్చితంగా ఐడీ పడిపోతుంది. ఒకప్పుడు నాకెందుకు ఐడీ పడలేదు. ఇప్పుడెందుకు నాకు ఐడీ పడుతుందంటే దానికి కారణం మోర్ మీటింగ్సు, పాజిటివ్ మైండ్ సెట్టు. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం అదే. మన విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనకు ఐడియా ఎయ్యాలా? లేదా? అనేది ఉంటది. కొంతమందేమంటారు, వెస్టేజ్ ప్లాన్ ఉంది. వెస్టేజ్ జేసుకోవచ్చు. మంచి ఇన్‌కమ్ ఉంటది. ఫ్యూచర్ జనరేషను ఆధార్ ఎత్తుకోరా ఐడీ ఏద్దాం. వాళ్ళెందుకు ఎత్తుకొస్తారు? సారన్నట్టు ఇదేం పథకాలు గాదు కదా! ఎత్తుకొని రాడానికి. ఎదుటి వాడికి అర్థమైతే వస్తారు. చాలా మందేందంటే ఆధారా? అమ్మో! అని అంటున్నారు. ఎందుకు? మా బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ మీరేమన్నా తీసేసుకుంటారేమో అని చెప్తారు. మేమెందుకు తీసుకుంటామమ్మా? మేమే మీ అకౌంట్‌లో డబ్బులేస్తున్నారు గౌతమ్ బాలి సారు. సారేస్తున్నారు. తీసుకునేదేం లేదు. సరే నీకు ఆధార్ అంటే భయమేస్తుంది. నువ్వు ఓటర్ కార్డ్ తీసుకోరా. వెస్టేజ్‌లో ఓటర్ కార్డ్ తీసుకొచ్చినా గూడా ఐడీ ఎయొచ్చు అని చెప్తుంటాం. ఓటర్ కార్డ్ గూడా తీసుకుంటారా? అట్లయితే ఓకే. నో ప్రాబ్లమ్.
అని ఓటర్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఎత్తుకొస్తున్నారు. అమ్మ ఓటర్ కార్డుతో పాటు ఆధార్ ఎత్తుకొస్తున్నావు కదా, ఆధార్ అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లకి వాటికి వీటికి ఆధారే లింక్ ఉంటుంది కాబట్టి ఆధార్ వేస్తేనే బెటర్ అమ్మా. రేపొద్దున నువ్వు ఇప్పుడు ఓటర్ కార్డు పెట్టినా కూడా రేపు బ్యాంక్ అకౌంట్ నీకు ఏదైనా అమౌంట్ వేయాలంటే ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళీ మొదటికి రావాలమ్మా అంటే, అమ్మో అట్లయితే వద్దులే ఆధార్ కార్డు ఎత్తుకొస్తానులే ఏం కాదులే అని చెప్పి అప్పుడు ఆధార్ కార్డు ఎత్తుకొస్తున్నారు. అంటే మనం చెప్పే విధానంలోనే తేడా ఉంది. అంటే వాళ్ళకి ఇది అనేది కొత్త బిజినెస్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎట్లా కొత్త బిజినెస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అది కూడా కొత్త బిజినెస్. ఈ విధంగా నేను ఎక్కువ మీటింగ్స్కి వెళ్తూ మైండ్ సెట్ మార్చుకొని ఎక్కువగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలా. ఫస్ట్ లీడర్ కి కొంచెం మైండ్ సెట్ అనేది పాజిటివ్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. మనం ఎదుటి వాళ్ళతో చాలా ఓపికగా మాట్లాడాలి. వాళ్ళు ఏం సమాధానం చెప్పినా, వాళ్ళు ఎన్ని తిడుతున్నా కూడా ప్రతి దానికి చిరునవ్వుతో మాట్లాడాలి. అది నాకు ఫస్ట్ లో అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ లో వాళ్ళు ఒకటంటే నేను 4 అనేసి అక్కడ ఫైర్ అయిపోయి వచ్చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళని బతిలాడుకోవడం జరుగుతుంది. అంటే తెలియక ఇవన్నీ ఎందుకు, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటది, జాబ్ లో మైండ్ సెట్ లానే ఉంటది. జాబ్ లో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో ఒక 10 మంది వస్తుంటారు, బిల్ చేపించుకుంటారు, వెళ్తుంటారు. మేడం ఈ బిల్ చేయండి, మేడం ఈ బిల్ చేయండి అని అంటారు. మన మైండ్ సెట్ ఎట్లా ఉంటది, నేను మేడాన్ని, నేను జాబ్ చేస్తున్నాను అనే మైండ్ సెట్ లో ఉంటది. ఆ జాబ్ లో మైండ్ సెట్ ఆ గురువు గారు అంటారు కదా, బయట నువ్వు ఎంత తోపు తురువైనా కావచ్చు, కానీ వెస్టేజ్ లో నువ్వు తల వంచక తప్పదు. ఒక ఎంఎస్ఆర్ గురువు గారు ఎక్కువగా మనకి మీటింగ్స్ లో చెప్తుంటారు, తుఫానుకి తల వంచని గడ్డి పరక, తుఫానుకి తల వంచినటువంటి గడ్డి పరక తుఫాన్ అనంతరం తల ఎత్తుకొని తిరుగుతది అని చెప్పని అంటారు. అదే విధంగా వెస్టీజ్ సిస్టానికి మనం అనుగుణంగా నడుచుకుంటూ నేర్చుకుంటూ ఓపిగ్గా ప్రతి ఒక్కదానికి మనం గనక ఒక అడుగు లీడరే తగ్గి ఉంటే వాళ్ళ కింద వచ్చినటువంటి కొత్త కొత్త లీడర్స్ కూడా అంటే మా సారే ఇంత అనుకువగా ఉంటున్నారు, మనం సార్ని చూసి నేర్చుకోవాలా. మనమైతే ఎంఎస్ఆర్ గురువు గారిని చూసి అనుకువలు అవి అనేది నేర్చుకుంటున్నాము. అదే విధంగా మనం కూడా అదే విధంగా ఉంటే మన కింద లీడర్స్ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఏదైనా లీడర్స్ ఒక్కటే మనకి, మనం ఏం చేస్తున్నాం అన్నది కాదు, మనం ఏది చెప్తే అది చేయరు కింద లీడర్స్. మనం ఏది చేస్తారో అది చూస్తేనే వాళ్ళు అదే చేస్తారు. చాలా మంది ఏంటంటే జూమ్ మీటింగ్ కి రా, 5:30 అయింది టైం, జూమ్ మీటింగ్ కి యాడ్ అవ్వు అని అంటారు. వాళ్ళ అప్లయన్స్ అంటే అందరూ అలా ఉండరు లీడర్స్, కొంతమంది ఉన్నారు నేను చూశాను. వాళ్ళ అప్లయన్స్ ఏం చేస్తున్నారు, జూమ్ ఆన్ చేస్తున్నారు, పక్కన పెట్టుకొని నిద్రపోతున్నారు. ఏదన్నా ఈ రోజు ఏం చెప్పారు జూమ్ లో మీకు, అసలు ఈ లీడర్ ఈ పాయింట్ చెప్పారు కదా అని చెప్పేసి గబుక్కుని ఎవరన్నా అడగంగానే అవునవును భలే చెప్పారు, లేదంటే అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచిస్తున్నారంటే అర్థం ఏంటి, జూమ్ యాడ్ చేస్తున్నారు, ఫోన్ పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోతూ వింటారు. మనది జూమ్ మీటింగ్ అనేది మీకు నిద్రపుచ్చేటటువంటి జోలపాట అయితే కాదు, మన యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఇది ఒక అస్త్రం. ఎందుకంటే ప్రతిరోజు మీటింగ్స్, ప్రతిరోజు డిఎల్సిపి మీటింగ్స్, ప్రతిరోజు సెమినార్స్, ప్రతిరోజు బూట్ క్యాంప్స్ అనేది మనకు ఉండదు. బూట్ క్యాంప్ అనేది ఒక 2 నెలలకి 3 నెలలకి ఒకసారి వస్తుంది. మైసూర్ క్యాంప్ అనేది 3 నెలలకి 4 నెలలకి ఒకసారి వస్తుంది. సెమినార్ అనేది ఒక నెలకి ఒక్క రోజే వస్తుంది. డిఎల్సిపి మీటింగ్స్ అంటావా ఒక వారానికి ఒక రోజు వస్తుంది. ప్రతిరోజు మనకి మోటివేషన్ కానీ, ప్రతిరోజు మనల్ని నడిపేటటువంటిది ఏదన్నా ఉంది అని అంటే అది జూమ్ మీటింగ్ మాత్రమే. ఈ జూమ్ మీటింగ్ కనుక మనకు ప్రతిరోజు వెళ్ళకపోతే, ఏ విధంగా అయితే మనం స్కూల్కి వెళ్ళకుండా, ఏ విధంగా అయితే మనం ట్యూషన్స్కి వెళ్ళకుండా మనం మార్చిలో స్కూల్ వాళ్ళు మనం ఎగ్జామ్స్ రాస్తాం కదా, మార్చు ఏప్రిల్ మనకి ఎగ్జామ్స్ రాస్తాం కదా పిల్లలు, అదే విధంగా స్కూల్కి వెళ్ళకుండా రాసేటటువంటి ఎగ్జామ్స్ లో వాళ్ళు ఏ విధంగా మార్క్స్ వస్తుంది, ప్రతిరోజు డైలీ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటూ చదువుకుంటున్న వాళ్ళకి స్కూల్లో ర్యాంక్స్ ఎలా వస్తుందో మనమే గమనించవచ్చు. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈ లాజిక్ అనేది మన ఇందులో ఉండే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎవరైతే ప్రతిరోజు జూమ్ మీటింగ్కి వస్తూ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకే చెక్స్ పెరుగుతున్నాయి, వాళ్ళకే టీమ్స్ వస్తున్నాయి. ఎవరైతే జూమ్ మీటింగ్స్ కి ఏదో వస్తున్నాము పోతున్నాము, మీటింగ్స్ కి వస్తున్నాము పోతున్నాము, ఏదో గుడ్డెత్తి సేలో పోతా ఉన్నట్టు పోతా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అట్టా పోతానే ఉంటారు లీడర్స్.
వెస్టేజ్ కి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ ని పట్టుకొని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకే టీం వస్తుంది, వాళ్ళకే చెక్కులు పెరుగుతున్నాయి, వాళ్ళకే టీం వస్తుంది. ఈ విధంగా నేను నాకు తెలిసినంత వరకు జర్నీ చేస్తూ నేర్చుకుంటూ వెళ్తున్నాను లీడర్స్. నాకు తెలిసినంత వరకు ఇదే. ఎందుకంటే మనకి ఏ విధంగా కూడా మోటివేషన్ అవసరం లేదు. మనకి మోటివేషన్ ఎలా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ప్రాబ్లమ్సే మన మోటివేషన్. మనం ఇంట్లో ఉండే స్ట్రగుల్సే మన మోటివేషన్. మన మన దగ్గర ఉండే ఈఎంఐలే మనం ప్రతి మంత్ కట్టేటటువంటి ఈఎంఐలే మన మోటివేషన్. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు నెలొచ్చేసరికి 5వ తారీఖు వచ్చేసరికి కొంతమందికి ఈఎంఐలు కట్టాలా, పొదుపులు కట్టుకోవాలా, కొంతమందికి నెలాఖరికి ఈఎంఐలు కట్టాలా. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేసుకోవడానికి మనకి మన అప్లయన్స్ మోటివేషన్ చేయాలా, ఎంఎస్ఆర్ గురువు గారు మోటివేషన్ చేయాలా, సుబ్బయ్య శెట్టి సార్ మోటివేషన్ చేయాలా. మన లోపల ఉండాలా బర్నింగ్ అనేది. మనకి మనం ఎవరు మోటివేషన్ చేసుకోకూడదు. మనకొకటి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. ప్రతిసారి మన అప్లయన్స్ వచ్చి మనకి పంపు కొట్టరు. మీరు రేస్ గెలవాలి, మీరు లీడర్, మీరు లీడర్, మీరు తోపు, మీరు తురుము అని చెప్పి ప్రతిరోజు చెప్పరు. వాళ్ళకు కూడా వాళ్ళకి ఎన్నో టీమ్స్ ఉంటది. అలా ఎవరైతే ఇది నా బిజినెస్, ఇది నేను గెలవాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నేను కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఫస్ట్ నేను, నా టీము, మన అప్లైనరు, మన మెంటరు ఇదన్నీ కాదు. ఇక్కడ నేను అనేవాడు కనుక డిసైడ్ అయితే ఈ నేను అనే వాళ్ళే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అలా సృష్టించిన వాళ్ళే ఆనంద్ సారు, సురేష్ సారు ఇట్లాగా. అక్కడ నేను అనే పర్సన్ ఎలా అయితే డిసైడ్ అవుతున్నారో అలా టీం వస్తుందో అదే విధంగా ప్రతి ఒక్కరికి నేను అనే వాళ్ళు డిసైడ్ అవ్వండి. నీకు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి టీం వస్తుంది, ప్రతి ఒక్కరి చెక్ పెరుగుతాయి. ఇక్కడ నేను అనే వాళ్ళు డిసైడ్ అయ్యాను కాబట్టి నాకు మంచి టీం వస్తుంది, టీం ద్వారా ఇన్కమ్ వస్తుంది. అలాగా నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను లీడర్స్. మనకి ఎక్కడ కూడా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఎవ్వరు కూడా మోటివేషన్ కాదు, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఇక్కడ ఒక్కటి సింపుల్ లాజిక్ ఏంటంటే మనము ప్రతి నిత్యము జ్వాలలాగా మండుతూ ఉండాలి. జ్వాలను ఎవ్వరు ఆర్పలేదు. అదే నువ్వు కొవ్వొత్తిలాగా వెలుగుతా ఉంటే కొవ్వొత్తిని ఉఫ్ అని ఊదినా ఆరిపోతుంది, గాలి వచ్చినా ఆరిపోద్ది, ఏదన్నా ఏదైనా కూడా ఆరిపోద్ది, నీళ్ళతో కొట్టినా కూడా ఆరిపోద్ది. కానీ జ్వాల నిరంతరం మండుతూనే ఉంటది. అంటే జ్వాలలాగా ఉండాలి. ఇందులో ప్రతి ఒక్కరు జ్వాలలాగే ఉండాలి, కొవ్వొత్తిలాగా ఉండకూడదు. కొవ్వొత్తిలాగా ఉంటే ఏంటంటే ఇంటి పక్కనోడు వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళావా, ఎప్పుడు వెళ్తుంటావు వస్తుంటావు, ఒక్క రూపాయి తెచ్చింది లేదు అనగానే నిరుత్సాహం అయిపోతారు. కొంతమంది ఆ వెస్టేజీనా, నువ్వున్నావా, నేను ఎప్పుడో జాయిన్ అయ్యి మానేశాను, నువ్వు ఈరోజు వెళ్తున్నావు. అవన్నీ మనం కొవ్వొత్తిలాగా ఉంటే ఇలాంటి ఆరిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అదే నువ్వు జ్వాలలాగా ఉండు. వాళ్ళు ఎంత ఊదుతా ఉంటే నువ్వు అంత మండుతుంటావు. వాళ్ళు ఎంత నీళ్లు కొడుతా ఉంటే నువ్వు అంత రెట్టింపుతో మండుతావు. ఇట్లా వెస్టేజ్ లో సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నేను అనే పర్సన్ డిసైడ్ అయితే కొన్ని వందల మంది క్రియేట్ అవుతారు. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు డిసైడ్ అవ్వండి. మన లైఫ్ ను మార్చుకోవడానికి మనకి ఎవరు మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనమే మోటివేషన్. మన పిల్లలే మనకు మోటివేషన్, మన ఈఎంఐలే మనకు మోటివేషన్. అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నొప్పైనా ఉంటది, అప్పైనా ఉంటది. అలాగా మనకి మనమే మోటివేషన్ చేసుకొని ఇందులో సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఎంఎస్ఆర్ గురువు గారు అన్నట్టు ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ప్రతి ఒక్కరికి వెస్టేజ్ ద్వారా 1 lakh రావాలి, కార్ రావాలి అని సార్ నినాదం ఉంది. సో థ్యాంక్ యూ లీడర్స్. మనం ఎంఎస్ఆర్ గురువు గారి అసోసియేషన్ లో ఉన్నందుకు చాలా అదృష్టవంతుడు. ఇక్కడ గెలవలేదంటే బయట ఎక్కడ కూడా మనం గెలిచే అవకాశం కూడా అసలు ఉండదు. సో ప్రతి ఒక్కరం గెలుద్దాము. ప్రతి ఒక్కరం ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ కోటి సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. గ్రేట్ లీడర్ అండ్ వండర్ఫుల్ టెస్ట్ మనీ ఈరోజు షేర్ చేశారు మేడం మా టీంకి. రియల్ గా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీకి మీరు ఇచ్చిన ప్రతి వర్డ్ కూడా వాల్యుబుల్ గా కనపడుతుంది. డిఫరెంట్ మీరు ప్రైవేట్ జాబ్ చేశారు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు, డైలీ ఇన్కమ్ వచ్చేదని. బట్ అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. బట్ ఇక్కడ మస్తాన్ సార్ చెప్పిన తర్వాత కూడా మీరు కూడా బిలీవ్ చేయలేదు. మీటింగ్కి వచ్చారు, మీటింగ్ లో కూడా కూర్చోవటానికి ఇష్టం లేకుండానే కూర్చున్నారు. వండర్ఫుల్ వర్డ్స్ షేర్ చేశారు మేడం. నాకైతే చాలా విషయాలు పర్సనల్ కనెక్ట్ అయినాయి మేడం.
ఒక 2 మాటలు మీరు చెప్తా ఉన్న మాటల్లో 2 విషయాలు మేడం. ఒకటి జ్వాలలాగా ఉండాలనేది గ్రేట్ వర్డ్ మీరు తెలియజేశారు మేడం. రియల్‌గా నిరంతరం గూడా ఉండాలి. రెండోది మనం సెమినార్, మీటింగ్స్ అనేది రెగ్యులర్‌గా జరగవు. జూమ్‌లోనే మనము కనెక్ట్ అవుతాము. జూమ్‌లో ఆఖరి వరకు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, టెస్టిమనీ షేర్ చేస్తా ఉన్నప్పుడు ప్రతి మాట వింటే ఏదో ఒక మాట మనకు కనెక్ట్ అయితదనే విషయాన్ని గూడా చాలా క్లియర్‌గా ఆ స్ట్రగుల్స్ ఎలా ఎదుర్కొన్నారు, సక్సెస్ ఎలా ఎళ్లారు విషయాలు తెలియజేస్తా ఉన్నారు మేడం. నిజంగా ఇవి నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయినాయి. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్. మేడం కొంతమంది ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్.